బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమవుతుంది. మరి ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది ఈసారి? నన్ను పంపిరా స్వామి. పల్లవ ప్రశాంత్ని పంపించారు పోయినసారి. ఈ బిగ్ బాస్ సీజన్ 8కి పంపించండి నన్ను. వెళ్ళి ఏం చేస్తావు మరి? నా ఆట మామూలుగా ఉండదు. నా ఆట మామూలుగా ఉండదు భయ్య. ఆర్జీబీ సుడిగాలి సిదిరు నాన్న వేసిన నా ఆట కింద పనికిరారు మరి. అట్లా ఉంటుంది మన ఆట. మీరు నా ఆట చూడాలంటే ఖచ్చితంగా మీరు నన్ను బిగ్ బాస్కి పంపించాలి 8కి. అంటే అంత ఆట కడవ నువ్వు? అవును మరి. సీజన్ 7 చూసావా? చూసా. ఎలా అనిపించింది? దానికంటే 100 రెట్లు రచ్చ అయిపోతుంది. రచ్చ రమ్మోలు అయిపోతుంది. నేను పోతే సీజన్ 8 వెళ్తే ఏం చేస్తావు? వెళ్తే ఏం చేస్తారు? నేను ఇప్పటిదాకా నేను చెప్పింది భయ్య, ఆర్జీబీ సుడిగాలి సుధీర్ నాన్న వేసిన నా ఆట కింద పనికిరారు అని చెప్తున్నా. మళ్ళీ ఏం చేస్తా ఉంటున్నావు? మామూలు ఆట కానీ కాదు. వాళ్ళకంటే తోపిన వాళ్ళు ముగ్గురు కలిసి కూడా నా కింద పనికిరారంటుంటే మళ్ళీ రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారు మీరు. కంటెస్టెంట్స్ ఆల్రెడీ లిస్ట్ ఫైనల్ అయిపోయింది అంటున్నారు కదా. మరి అందులో ఒకరిని తీసేసి నన్ను పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీయా? కాదు, ఫస్ట్ స్టార్టింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చారు ఫైనల్. నాకు వద్దు, అది వద్దు. డైరెక్టే ఖచ్చితంగా మీరు పంపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. నమ్మకం ఉంది. ఎందుకంటే మీడియా మిత్రులు తలుచుకుంటే ఏదైనా అవుతాడు. సీఎం ఎమ్మెల్యే ఎంపీ అవుతాడు, ఎంపీ సీఎం అవుతాడు, సీఎం కూడా పిఎం అవుతాడు, పిఎం కూడా రోడ్డున పడేటట్టు చేస్తారు. అందుగురించి మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నన్ను బిగ్ బాస్ సీజన్ 8 గెలిస్తే ఏం చేస్తావు? అమౌంట్ భయ్యా. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయితే నేను ఖచ్చితంగా మీరు పంపిస్తారనే నమ్మకం నాకుంది. నేను విన్నర్ అవుతానా అనే నమ్మకం కూడా నాకున్నది. గెలిస్తే మాత్రం బిగ్ బాస్ 50 లక్షలు ఇస్తుందని చెప్పేసి నాకు పోయినసారి తెలిసింది, ఇప్పుడు కూడా తెలుస్తున్నది. విన్నర్ అయిన వాళ్ళకి ఆ 50 లక్షలు నేనేం తీసుకోను, మీకే ఇస్తా. ఎవరికి నాకు లక్షిస్తుందా? చెప్పేది మొత్తం ఇన్న తర్వాత మళ్ళీ వచ్చినాయి. 50 లక్షలు ఇస్తే అందులో 20 లక్షలు మీడియా మిత్రులకు ఇస్తా, 20 లక్షలు నిరుపేద విద్యార్థులకు ఇస్తా. ఇంకా 10 ఉన్నాయి కదా, ఆ 10లోకి వెళ్ళి 5 లక్షలు తీసేసి నాకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులతోటి ఉన్న ఐమాక్స్ కాడ ఉన్న రివ్యూ మిత్రులకు ఇస్తా. వాళ్ళు కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. మిగతా 5 లక్షలు సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ పెద్దమ్మ గుడి కాడ తీసుకుపోయి ఆటను కోసి కోళ్ళు కోసి వాళ్ళు ఏది తింటే అది, ఏది తాగితే అది పోయాలని చెప్పేసి మొత్తం మీకే. అంటే నీకేమవుతుండవా? నాకు ఇంకా బిగ్ బాస్ అది కప్పు బంగారము ఆ కారు అవి ఉంటాయి కదా, అవి నాకు. మరి 50 లక్షలు ఇస్తారని తెలుసా? కటింగ్స్ ఉంటాయి కదా, మరి అందులో కటింగ్స్ ఉంటే మీకు కూడా కటింగ్ చేస్తా తర్వాత. అంటే మాకు ఇయ్యవు మరి? ఇస్తానని మొత్తం ఇస్తా భయ్యా. ఇప్పుడు 50 లక్షలు ఇస్తా, 50,000కి వెళ్ళి మీకు 20 ఇస్తా. 30 ఇచ్చిన అనుకో మళ్ళీ అందులో కటింగ్ మరి నేనేం చేయను? మీడియా మిత్రులు ఎంతమంది ఉన్నారు తెలుసా? మొత్తం మీడియా ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి ఇస్తావు? దేశవ్యాప్తంగా మీడియా మిత్రులు కాదు, ఐమాక్స్ ఓన్లీ ఐమాక్స్ కృష్ణకాంత్ పాక మిత్రులు మాత్రం. ఐమాక్స్ దగ్గరికి ఎంతమంది వస్తారు తెలుసా? తెలుసు. ఎంతమంది? దాదాపు 100 మంది వస్తారు. 100 మందికి అంటే ఎంత? 20 లక్షలు. మరి ఏందనుకుంటున్నావు? 20 లక్షలు డివైడెడ్ బై 100 ఎంత చెప్పు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. చెప్పయ్యా. గెలిచిన డబ్బు అంతా పనిచేస్తానని చెప్తున్నావు కదా, మరి ఇదే సామెత చెప్పి పల్లవ ప్రశాంత్ కూడా అందులో పల్లవ ప్రశాంత్ కూడా అందులో గెలిచి ఆయన ఎంత మంచిగా వచ్చేసినావు, నువ్వు ఎందుకు పంచుతానంట? ఐ లవ్ యూ. మంచిగా వచ్చేసినావు. ఐ లవ్ యూ టూ. అయితే ఆయన పంచుతారని చెప్పేసి, రైతులు పంచుతారని చెప్పేసి ఒకరికి ఇద్దరికి ఇచ్చిండు. మొత్తం మిగతా మొత్తం దెంగేసిండు అని కొంతమంది వార్తలు కూడా వస్తున్నాయి. అయితే నేను మన పెద్దమ్మ గుడి, మన హైదరాబాద్లో పెద్దమ్మ గుడి ఫేమస్, మన సినిమా వాళ్ళు కూడా ఫేమస్, మన మీడియా వాళ్ళు కూడా ఫేమస్. మీరు అందరు రాడి, మీడియా మిత్రులు అందరు రారి. నేను బిగ్ బాస్ లోపలికి పోయేటప్పుడు బాండ్ పేపర్ 100 రూపాయల బాండ్ పేపర్ మీద బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయితే 20 లక్షలు మీడియా మిత్రులకి, 20 లక్షలు నిరుపేద విద్యార్థులకు, 5 లక్షలు వాళ్ళకి, 5 లక్షలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అని చెప్పేసి పెద్దమ్మ తల్లి సాక్షిగా బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టి మీకే ఇస్తా. ఓకే. నేను పంపించినాక వారం ఉండి వచ్చేసి మా పరిస్థితి ఏంటి మరి? అది మీరు రాకుంటే మీకు ఇచ్చేది ఏమిటి మరి? నన్ను రాకుండా చేయడం, బయటకు రాకుండా. వారమే ఉంటావు,
వచ్చేస్తావు, మరి మా పరిస్థితి నేను పంపించినందుకు మాకేంటి మరి? మరి నేననేది అదే, మన అయిపోయి విన్నర్ అయ్యే వరకు నన్ను బయటికి రాకుండా లోపల ఉంచేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలా. మేము ఆడతాం అయ్యా, ఓటింగ్ ముఖ్యం, ఆట ముఖ్యం కాదు. ఆట ముఖ్యం, ఓటింగ్ కూడా ముఖ్యమే. ఓటేస్తారు తెలుసా భయ్యా శివాజీ ఏం ఆటాడండి భయ్యా? శివాజీ ఏం ఆటాడండి? మైండ్ గేమ్ తెలుసు. ఆయనకు 100 రెట్లు ఎక్కువ ఉంది నాకు మైండ్ గేమ్. అవునా? చెయ్యి కట్టు కట్టేసి ఇట పెట్టేసుకొని ఏం ఆటాడండు బ్రో? ఇప్పుడు అక్కడ వరకు బాగానే అంటే ఆయన కింద పరిస్థితులేడు. ఐ లవ్ శివాజీ, నువ్వు అన్నావు కాబట్టి నేను అంటున్నా. ఓకే, ఇప్పుడు ఆడ మైండ్ అది కాదు, ఓటింగ్ ముఖ్యం. ఆడ ఓటింగ్ రాలేదనుకో నువ్వు కట్టుకో చెయ్యి, ఇంకేమన్నా కట్టుకో. అంటే శివాజీ సింపతి డ్రామా ఆడారని చెప్తున్నారా మీరు? ఏదన్నా కానీ ఆడ ఓటింగ్ ముఖ్యం అయ్యా. ఓటింగ్ అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి శివాజీ సింపతి ఏదన్నా ఆడ గెలవడం ముఖ్యం, సింపతి ముఖ్యం కాదు. ఇప్పుడే కదా మరి అదే ఆయన ఏదన్నా ఆడని ఆడ ఓటింగ్ రావాలి, ఆడాలి, ఏదైనా చేయాలి భయ్యా. ఓకే, ఇప్పుడు నువ్వు ఎంట్రీ అవుతానంటున్నావు కదా, ఎంట్రీకి 10 లక్షల రూపాయలు ఫీజు కట్టాలంటే మరి ఎక్కడ నుండి నాకు రూపాయి లేదు భయ్య. ఆ విషయాలు మాత్రం నాకడ ఏం లేదు. నాకు కిడ్నీలు అమ్మినా రానేటుంది. నాకు సంవత్సరం పారు కృష్ణకాంత్ పార్క్ అంతా భిక్షాటం చేసినా రావేమో కదా 10 లక్షలు రావు. కొడతారు, మీరే కొడతారు. నీకేం పని లేదు భయ్, దెంగ ఇక్కడ నుంచి అవ్వడం వంకలు అవ్వడం మా పరు తీసినారు భయ్. నువ్వు నాకు తెలియదు భయ్యా, ఎవరైనా పోవచ్చు భయ్యా, దాంట్లో తప్పేముంది? ఏం తప్పులేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, మీరు కూడా వెళ్ళొచ్చు. నేను పోయి వచ్చిన తర్వాత నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. ఇంతకుముందు ఆయన పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసిన కదా. నాకు వద్దులే బ్రో, నాకు అంత ఆశ లేదు. నాకు నీకుందిగా? ఎందుకున్నదా? నువ్వు విలేకరు